ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఎడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ విసిఎస్ ఐటీ సొల్యూషన్స్ ఫౌండర్ అండ్ సిఇఓ శివకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో యూజువల్గా మనం సాఫ్ట్వేర్ రంగంలోకి రావాలి, ఐటీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కోడింగ్ మెయిన్ అంటూ ఉంటారు. సో కోడింగ్కి భయపడే వాళ్ళు అది లేకుండా కూడా జాబ్ చేయొచ్చా? అలాంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఐటీలో మనకి కోడింగ్ లేకుండా కూడా జాబ్స్ ఉంటాయి, అలాగే తక్కువ కోడింగ్తో ఉండే జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే, వీటిని మనం ఏమంటాం అంటే లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్ అంటాం. వీటిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే బిజినెస్ అనలిస్ట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని తీసుకొని వాటి అనాలిసిస్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ జాబ్స్కి వెళ్ళాలంటే, ఈ బిజినెస్ అనలిస్ట్ జాబ్కి వెళ్ళాలి అంటే మార్కెట్లో మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అందులో బాగా పాపులర్ అవుతున్న టూల్ ఏంటంటే సర్వీస్ నౌ. ఓకే, సర్వీస్ నౌ అనేది బాగా పాపులర్ అవుతున్న టూల్. దీనికి ఫ్యూచర్ 10 to 15 years మార్కెట్ బాగా ట్రెండింగ్ ఉంటుంది. ఎవరైతే కోడింగ్ తక్కువ ఉండాలి లేదంటే కోడింగ్ లేకుండా జాబ్స్ ఐటీలో చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ బిజినెస్ అనలిస్ట్. ఈ బిజినెస్ అనలిస్ట్కి వెళ్ళాలి అంటే సర్వీస్ నౌ అనే ఒక టూల్ నేర్చుకోవాలి. సర్వీస్ నౌ ఉంటుంది, అలాగే monday.com అని ఉంటుంది, అదొక టూల్. ఈ టూల్స్లో ఏదో ఒక టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే ఆటోమేషన్ స్పెషలిస్ట్ అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్గా ఉండే వర్క్ ఫ్లోస్ మొత్తాన్ని ఆటోమేట్ చేస్తారు. ఓకే, ఈ జాబ్కి వెళ్ళాలి అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ ఆటోమేట్ అనే ఒక టూల్ ఉంటుంది. ఈ పవర్ ఆటోమేట్ టూల్ నేర్చుకొని వీళ్ళు ఆ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్. అలాగే ఇంకోటి ఏంటి అంటే ప్రొడక్ట్ మేనేజర్ అని ఉంటుంది. ఈ ప్రొడక్ట్ మేనేజర్కి వెళ్ళాలి అంటే ఈ ప్రొడక్ట్ మేనేజర్ అసలు ముందు ఏం చేస్తాడంటే టీమ్స్, అంటే మనకి టీమ్ మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ని అరేంజ్ చేయటం, అలాగే ఎంప్లాయీస్ అందరితో కమ్యూనికేట్ అవ్వటం, ఇలా షెడ్యూల్ చేయటం, ఇలాంటివి ఉంటాయి ప్రొడక్ట్ మేనేజర్కి. ఈ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ రోల్కి వెళ్ళాలి అంటే మనకి కొన్ని టూల్స్ కావాలి. మార్కెట్లో జీరా అని ఉంటుంది, జీరా టూల్ నేర్చుకోవాలి. అలాగే ఆసనా అని ఉంటుంది. ఈ టూల్స్లో ఏదో ఒక టూల్ నేర్చుకుని మనం ఈ ప్రొడక్ట్ మేనేజర్ కింద ట్రై చేయొచ్చు. అలాగే లో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్. లో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే తక్కువ కోడ్ తోటి మన కస్టమైజ్ చేసిన అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ అప్లికేషన్ ఉంటుంది, మనం తక్కువ కోడ్ యూజ్ చేసుకొని మన అప్లికేషన్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా లో కోడ్ అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ యాప్స్ అని ఉంటుంది. ఈ పవర్ యాప్స్ కోర్స్ నేర్చుకొని మనం లో కోడింగ్తో ఐటీ జాబ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి యూఎక్స్ యూఐ అంటాం, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలి అనుకుంటే మనకి మార్కెట్లో ఫిగ్మా అని, అడోబ్ అని ఇవి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ నేర్చుకొని కూడా మనం ఐటీ జాబ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్లో కూడా కోడింగ్ ఏమి ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం జస్ట్ HTML ట్యాగ్స్ రాసుకోవాల్సి వస్తుంది, అంటే తక్కువ ఉంటుంది కోడింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇవి మనకి బెస్ట్ ఆప్షన్స్. బిజినెస్ అనలిస్టు, తర్వాత ఆటోమేషన్ స్పెషలిస్టు, నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్, నెక్స్ట్ వచ్చేసరికి లో కోడ్ అప్లికేషన్ డెవలపర్, నెక్స్ట్ వన్ యూఎక్స్ యూఐ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్, నెక్స్ట్ వన్ డిజిటల్ మార్కెటింగ్. ఈ డొమైన్స్లో ఏ డొమైన్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ కోడింగ్ తక్కువ ఉంటుంది కొన్ని వాటిల్లో, కొన్ని వాటిలో అసలు కోడింగ్ కూడా ఉండదు. ఓకే, ఇవి మనకి మార్కెట్లో బాగా పాపులర్ అవుతున్న టూల్స్. అంటే లో కోడ్ నో కోడ్, అంటే ఎవరైతే కోడింగ్కి భయపడతారో లేదంటే తక్కువ కోడింగ్ ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు లో కోడ్ నో కోడ్, ఇందులో జాబ్స్ ఎట్లా ఉంటాయి, కెరియర్ ఆప్షన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ఓకే, ఇప్పుడు ఈ లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్లో బాగా పాపులర్ అవుతున్న టూల్ ఏంటంటే సర్వీస్ నౌ. ఈ సర్వీస్ నౌ నేర్చుకున్న వాళ్ళకి కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇది మనకి మార్కెట్లో 10 to 15 years వరకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ మాత్రమే సర్వీస్ నౌ వాడుతున్నాయి. ఫ్యూచర్లో అన్ని ఐటీ కంపెనీస్ సర్వీస్ నౌ అనే ఒక ప్లాట్ఫామ్ వాడతారు. ఓకే, మనం ఈ సర్వీస్ నౌలో జాబ్ చేయాలనుకున్నప్పుడు ఈ సర్వీస్ నౌలో మళ్ళీ మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఇక్కడ సర్వీస్ నౌ నేర్చుకొని మనం సర్వీస్ నౌ డెవలపర్గా వెళ్ళొచ్చు, సర్వీస్ నౌ అడ్మిన్గా వెళ్ళొచ్చు. అంటే సర్వీస్ నౌ డెవలపర్ అడ్మిన్ వెళ్ళాలంటే మళ్ళీ కోడింగ్ రావాలి. తర్వాత బిజినెస్ అనలిస్ట్ అంటాం. ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్కి వెళ్ళాలనుకున్నప్పుడు సర్వీస్ నౌలో కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. ITSM అని, ITOM అని, ITAM అని కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. అలాగే కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ CSM అంటాం, లేదంటే HRSD అంటాం, హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ. వీటిలో ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకొని మనం ఈ బిజినెస్ అనలిస్ట్ కిందకి వెళ్ళొచ్చు. లేదు కోడింగ్ తక్కువ ఉండాలి
అంటే కోడింగ్ రాయాలి కానీ తక్కువ ఉండాలనుకున్నప్పుడు పవర్ యాప్స్ నేర్చుకుంటాం. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్. దీనికి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. లేదు ఆటోమేషన్ స్పెషలిస్ట్కి వెళ్ళాలనుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇంకొక ప్రోడక్ట్ పవర్ ఆటోమేట్ అని ఉంటుంది, అది నేర్చుకోవాలి. అలాగే లేదనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది. వీటిలో దేనికి వెళ్ళినా మనకి ఫ్యూచర్ బాగుంటుంది. సర్వీస్ నో బిజినెస్ అనలిస్ట్కి వెళ్తే కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే 8 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటారు. అంటే కొంచెం గ్యాప్ ఉన్నా లేదంటే ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసుకోవచ్చు ఇక్కడ. అదే డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఫ్రెషర్గా ట్రై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ కింద ట్రై చేసుకోవచ్చు. అదే మీరు పవర్ యాప్స్కి వెళ్ళారనుకోండి, అంటే లో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళనే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫ్రెషర్ కొంచెం కాల్స్ తక్కువ ఉంటాయి. ఫ్రెషర్గా కాల్స్ రావాలంటే డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్. కోడింగ్ ఏమీ లేకుండా జాబ్ రావాలంటే. లేదు యూఎక్స్ యూఐకి వెళ్తాం, యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. మనం అడోబ్ ఫోటోషాప్ నేర్చుకొని లేదంటే ఫిగ్మా ఇలాంటి టూల్స్ నేర్చుకొని మనం ఇటు సైడ్ వెళ్ళొచ్చు. ఇక్కడ ఫ్రెషర్స్కి కూడా జాబ్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లెవెల్ అయితేనేమో బిజినెస్ అనలిస్టు, ఆటోమేషన్ స్పెషలిస్టు, ప్రొడక్ట్ మేనేజర్. ప్రొడక్ట్ మేనేజర్కి వెళ్ళాలంటే జీరా, ఆసన ఈ టూల్స్ నేర్చుకొని వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కూడా ప్యాకేజ్ చాలా హైగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ లో కోడింగ్ నో కోడింగ్ ఇది చేయాలనుకున్న వాళ్ళకి పర్టికులర్గా ఈ స్కిల్స్ ఉండాలి, ఇలా ఉంటే బాగా డెవలప్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ఈ లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్స్తో పాటు కెరీర్ ఇంకా గ్రో ఉండాలి, ప్యాకేజెస్ ఎక్కువ ఉండాలంటే ఎక్స్ట్రా స్కిల్స్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పవర్ ఆటోమేషన్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఆటోమేషన్ స్పెషలిస్ట్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు పవర్ ఆటోమేట్తో పాటు ఇలా పవర్ యాప్స్ కూడా నేర్చుకున్నారు అనుకోండి, అంటే ఇతను ఆటోమేట్ చేయొచ్చు లేదంటే అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనకి 2 జాబ్స్ రోల్స్ ఉంటాయి. అప్పుడు వీళ్ళకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్యాకేజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిజినెస్ అనలిస్ట్కి సర్వీస్ నౌ అని చెప్పాం. ఈ సర్వీస్ నౌ అడ్మిన్లో కోడింగ్ తక్కువ ఉంటుంది. సర్వీస్ నౌ అడ్మిన్ నేర్చుకున్నా మనకి కొంచెం ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం డిజిటల్ మార్కెటింగ్ అన్నాం. డిజిటల్ మార్కెటింగ్లోనే మనకి కొంచెం హై ప్యాకేజెస్ రావాలంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ నేర్చుకోవచ్చు. అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అప్లికేషన్ని ఎఫిషియెంట్గా డెవలప్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే యూఎక్స్ యూఐతో పాటు మనం ఫ్రంట్ ఎండ్ కూడా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే HTML, CSS కొంచెం కోడింగ్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకుంటే వీళ్ళకి కూడా కెరీర్ గ్రోత్ చాలా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.